14 గ్రామాలకు సాగునీరు అందిస్తున్న దొండమనాడు చెరువు బైదేవతమ్మ మత్స్య సహకార సొసైటీకి ఈ రోజుకి స్వతంత్రం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్ అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఒకే వర్గం వారు 21 మందితో సొసైటీ ఏర్పాటు చేసి వారి ఇష్టానుసారం చేపలు పడుతున్నారని, గ్రామంలోని ఇతరులు చేపలు పట్టేవారికి అవకాశం ఇవ్వకుండా ఒక వర్గం వారు మాత్రమే నడుపుకుంటూ వచ్చారన్నారు. స్కిల్ టెస్ట్ కలిగిన వారికి మెంబర్షిప్ ఇవ్వకుండా సంఘ నిధులను దుర్వినియోగం చేస్తూ అవకతవకలకు పాల్పడుతూ మేము చెప్పిందే వేదమంటూ ఇంతకాలం జరిగిందన్నారు. చెరువు కింద ఉన్న గ్రామ ప్రజలకు న్యాయం జరగాలి అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో అందరినీ కలుపుకోవాలని ఈ రోజు అధికారుల చేత సమావేశపరిచి సర్వసభ్య సమావేశం నిర్వహించి అందరికీ అవకాశం కల్పించాలని తీర్మానాలు చేయడం జరిగిందని స్పెషల్ ఆఫీసర్ గూడూరు ఫిషరీస్ ఏడీ తెలిపారు. దివంగత నేతలు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ, దంతోలు బత్తిరెడ్డి, భక్తవత్సల్ రెడ్డి ఆశయాల మేరకు అందరికీ న్యాయం చెయ్యాలని మేము భావించామని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం సభ్యులు తేజరెడ్డి, వెంకటరెడ్డి, కన్నెప్పరెడ్డి, గంగాధరం రెడ్డి, రంగారెడ్డి, చిరంజీవిరెడ్డి తదితరులు, గ్రామ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సొసైటీలో ఉన్న సభ్యుల్ని మార్చుతున్నారా, రద్దు చేశారా? ఇప్పుడు కొత్తగా సొసైటీని ఎన్నుకుంటున్నారా? సొసైటీని ఎన్నుకునేది ఏమి ఉండదండి. ఇప్పుడు మనం ఈ రోజు జనరల్ బాడీ మహాజన సభ పెట్టుకున్నాం. శ్రీ బైదేవతమ్మ మత్స్య సహకార సంఘం లిమిటెడ్, కె వెంకటాపురం, శ్రీకాళహస్తి మండలం, తిరుపతి జిల్లాలోని సంఘానికి ఈరోజు మనం మహాజన సభ పెట్టుకున్నాం. దీనికి మనం 11వ తారీఖునే నోటీస్ ఇచ్చినాం, జనరల్ బాడీ నోటీసు. జనరల్ బాడీ నోటీస్ ప్రకారము గ్రామ దేవత అయిన బైదేవతమ్మ గుడి ప్రాంగణంలో మనం మహాజన సభ పెట్టుకున్నాము. ఆ మహాజన సభలో మనం సంఘం సంబంధించిన తీర్మానాలు మనం చేస్తున్నాము. మనం పాత సంఘము కొత్త సంఘం అనేది లేదు, ఒకటే సంఘం ఇక్కడ ఉండేది, ఒకటే సంఘాన్ని మనం కొనసాగిస్తున్నాము. దాంట్లో పాత మెంబర్లు కొత్త మెంబర్లు అంతా వచ్చినారు మీటింగ్కి. దాంట్లో మనం తీర్మానాలు పాస్ చేస్తున్నాము. తీర్మానాలు పాస్ చేసిన దాన్ని మనం ఉన్నతాధికారులకు పంపించి ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటాం. ఇంక మీరేదైనా అడగాల్సి ఉంటే అడగండి. కొత్తగా చేరే వాళ్ళు ఉంటారు. తర్వాత మనం చెరువు లీజుకి తీసుకోవాలి కదా, ఈ నెల 30 లోపల మనం అది లీజుకి తీసుకోవాలి, మెంబర్లకు ఇవ్వాలి. హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది సొసైటీ తరఫున మెంబర్లకు ఇవ్వమని చెప్పినేసి. కాబట్టి మనం సొసైటీకి కూడా ఫసిలీ 14-35 ఫసిలీ కూడా మనం చెల్లించి మత్స్యశాఖకి చెరువు లీజు తీసుకొని సంఘ మెంబర్లకు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పించాం. వాళ్ళు ఓన్లీ స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకే, స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకే, అది కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చిత్తూరు వారి ఉత్తర్వుల మేరకు వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం దాంట్లో స్కిల్ టెస్ట్లో ఎవరు క్వాలిఫై అయినారో అందులో 34 మంది క్వాలిఫై అయినారు. వారు ఉత్తర్వులు కూడా జారీ చేసినారు. ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చిత్తూరు వారు. ఆ ఉత్తర్వులు బేస్ చేసుకొని ఫర్దర్గా మెంబర్షిప్ చేర్చుకోమని పాత పాలకవర్గం వారికి చెప్తే పాత పాలకవర్గం వారు వాళ్ళని చేర్చుకోలేదు. తర్వాత 3-4 సంవత్సరాలుగా లెక్కలు చూపించకుండా కె చెంగల్రాయల రెడ్డి తర్వాత వాళ్ళ పాలకవర్గం వారు నిధులు మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద సెక్షన్ 51 కింద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ఉన్నతాధికారులను కోరుకుంటున్నాము. ఎందుకంటే అది రెజల్యూషన్ కూడా ఇప్పుడు పాస్ చేస్తున్నాం. అది కూడా ఎందుకంటే ఇప్పుడు సంఘ నిధులన్నీ కూడా బ్యాంకులో చెల్లించాలి. అతను 3 సంవత్సరాలుగా ₹1 కూడా ఎక్కడా చూపించడం లేదు. మొత్తం వన్ మ్యాన్ షో చేసుకునేసి సంఘ నిధులంతా దుర్వినియోగం పరుచున్నాడు. మనం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘంలో చట్టం 1964 ప్రకారము సెక్షన్ 51 కింద ఎంక్వైరీ చేసి ఈ నిజాన్ని తేల్చిన తర్వాత రిపోర్టు ఉన్నతాధికారులకు వెళ్తుంది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఉత్తర్వుల ప్రకారము చెరువుని సంఘ మెంబర్లకు మేము లీజుకి ఇచ్చేదానికి చూస్తున్నాం. ఈ బైదేవతమ్మ ఫిషర్మెన్ సొసైటీకి ఈ రోజుకి స్వతంత్రం వచ్చినట్టు అయింది. 20 ఏళ్ళ నుంచి ఒక్క సైడే 23 మందితో ఒక సొసైటీ ఏర్పాటు చేసి 14 గ్రామాలకు సంబంధించిన తొండమనాడు చెరువుని 23 మందితో మెయింటైన్ చేసి 23 మందిలో 4-5 మంది కాలమై ఉన్నారు. అయినా వాళ్ళతోనే మెయింటైన్ చేస్తున్నారు. గత 12-13 సంవత్సరాల ముందు స్కిల్ టెస్ట్ పెట్టారు. స్కిల్ టెస్ట్ పెడితే 100 చిల్లర మంది పాల్గొన్నారు. దాంట్లో 34 మంది సెలెక్ట్ అయినారు. వాళ్ళని ఇన్ని రోజుల నుంచి వాళ్ళని స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు చైర్మన్ గారు ఇబ్బంది పెడుతున్నారు. అదే చైర్మన్ తప్పుడు రిజిస్టర్లు రాస్తూ దానికి స్పెషల్ ఆఫీసర్ వేసినా కూడా స్పెషల్ ఆఫీసర్కి బుక్స్ ఇవ్వకుండా వాళ్ళ ఇంటికి పోతే మహిళలందరిని అడ్డగిచ్చి గత 2-3 నెలల క్రితం దూరం చేసి బుక్స్ ఇవ్వకుండా పంపించేశాడు. స్పెషల్ ఆఫీసర్ పోయితే నువ్వెవరు అని మాట్లాడినారు. ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే ఆ అపాయింట్మెంట్ కూడా తిరస్కరించి వాళ్ళందరినీ ఇచ్చేశారు. ఈరోజు ఆ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఆ రోజు సెలెక్ట్ అయిన స్కిల్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మొన్న నుంచి జేఫారాలు తీసుకొని అంతా చేసి 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి ఈరోజు మీటింగ్ ఉన్నదని చెప్పి మీటింగ్ అదే బైదేవతమ్మ దగ్గరే ఏర్పాటు చేసి ఆ మహాతల్లి దగ్గర ఈరోజు అన్నీ పూర్తి చేయడం జరిగింది. బుక్స్ ఎండోర్ చేయకుండా, ఆడిట్ జరగకుండా
ఆడిట్ ఇది కాకుండా అసలు ఎలక్షన్ అంటే కలెక్టర్ గారు ఉత్తర్వులతో కోఆపరేటివ్ ఎలక్షన్ జరగాల. కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా లేకుండా చెంగల్రాయరెడ్డిది అయిపోయింది, ఆనంద్ రెడ్డితో మళ్ళీ ఇంకొక కమిటీ ఫామ్ చేసిన అంటారు. న్యాయం అనేది ఈరోజు ముందున్న ఎమ్మెల్యేలు ఎస్వి నాయుడు గారు అయితేమి, అదే ఎక్స్ఎమ్మెల్యే మొన్న వైసీపీ మధుసూదన్ రెడ్డి అయితేమి, వన్ సైడ్గా వాళ్ళకి ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే అందరూ ఆ గ్రామస్తులందరూ ఆ తాలూకాలో ఉండే వాళ్ళందరూ ఆ ఎమ్మెల్యేకి కావాల్సిన వాళ్ళే. కానీ న్యాయమైన పనులు కూడా ఇన్ని రోజులు వాళ్ళు తప్పుడు పనికి సపోర్ట్ చేస్తూ ఇన్ని రోజులు కాలయాపన చేశారు. ఈ రోజుతో మేము కోర్టులో ఉంది, అంటే కేవలం వీళ్ళు చేర్చుకునేదానికి అడ్డం పెట్టేదానికే కోర్టులో ఉన్నదంటారు. ట్రిబ్యునల్ అంటారు, ట్రిబ్యునల్ అయిపోతే హైకోర్టు అంటారు, హైకోర్టు అయితే సివిల్ జడ్జి అంటారు. ఇట్లా అన్ని కోర్టులలో తిరిగారు. కోర్టులలో కూడా అన్నిటిల్లో వీళ్ళు ఈ స్కిల్ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళందరూ ఎదుర్కొని మా ఎమ్మెల్యే గారు కట్టపై నుంచి ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు, నేను ఈసారి ఎట్టయినా మీ అందరికీ న్యాయం చేస్తానని. ఆయన లాయర్లతో మాట్లాడి, ఆయనకు కావాల్సిన లాయర్లతో మాట్లాడి తప్పుడు పనికి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నదని లాయర్లు, ముఖ్యమైన లాయర్ని ఆయనకు కావాల్సిన వాళ్ళు పెట్టి అన్ని కోర్టులలో కూడా ఆ బుక్ తెలియదు, అది తెలిసే బుక్స్ ఇస్తే కదా, బుక్స్ లేదంటే దాని అర్థం ఏందనేది ఇంక తెలియాలి. పాప పుణ్యం దేవుడు తెలియాలి, మనకు తెలియదు. మీకు ప్రెస్ మూలంగానే అన్యాయం జరిగిందని ముందు 2 నెలల క్రితం మీరు ఇచ్చారు. అదే మీరు సాయంత్రం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీ ప్రెస్లో కూడా వచ్చింది, మీ అందరి దగ్గర అన్ని 1-2 మిస్టేక్స్ కానీ అన్ని ప్రెస్లో వచ్చింది. వాళ్ళది అన్యాయము, మాది అన్యాయం అని చెప్పారు. మా వాళ్ళది, మా పార్టీ ఎవరిది అన్యాయం అనేది కూడా మీకు అందరికీ తెలుసు. మేము వివరించి చెప్పలేదు. అది కేవలం వాళ్ళు చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 6 బుక్స్ 7 లీజు విషయం, చెరువు లీజు విషయం ఈ స్పెషల్ ఆఫీసర్ వేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఏమి చెప్తే దానికి అనుగుణంగా మేము నడుచుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. మేము అందరూ సభ్యులే, ఇల్లు సభ్యులే, వాళ్ళు సభ్యులే, పాత వాళ్ళు కూడా, చనిపోయిన వాళ్ళు మిగతా 100% కలిసి ముందుకు పోతేనే కొనసాగుతుంది. కలిసి ముందుకు పోకపోతే కరెక్ట్ కాదనేది నా భావన, నా ఉద్దేశం. నాతో ఉన్న వాళ్ళైనా ఇంకొకరైనా కలిసి అందరూ సఖ్యతగా ఉంటేనే సంసారం సాగుతుంది. కానీ సఖ్యతగా ఎల్లకాలం ఇబ్బంది లేదు. సభ్యులు అందరూ ఒకటిగా ఉండాలనేదే మా కోరిక, మా ఎమ్మెల్యే గారి కోరిక కూడా అదేను. కొత్త వాళ్ళు తీసుకోవాలి. దానికి ఇరుపుడు మేము ఇదైనాయి, అన్నిటికీ ఆర్డర్స్ తెచ్చాము. కోర్టులో ఉంటే కోఆపరేటివ్ వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు కోర్టుని మించిన వాళ్ళు అంతా లీగల్ గా వాళ్ళు వస్తారా? ఈ రోజు నుంచి కూడా నేను ఈ విధంగా చేస్తాను అనొచ్చు. దానికి వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు కలిసి వస్తే మాదేం అభ్యంతరం లే. వాళ్ళు ఇవ్వలేదని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకొని వాళ్ళు ఇవ్వలేదని బుక్కులు తీసుకున్నారు. ఇంకా చట్టం తన పని అది చేసిపోతుంది. మేమేం తీసుకోం. మేము బైతమ్మకాట్ సొసైటీలో బాబు రాజేష్ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ అని, రాజేష్ అనేది సురేష్ బాబు వేసినాడు. అసలు వర్గానికి 30 తెలుగుదేశం వాళ్ళు 30 మంది మేము నెంబర్లు అయినాము, పాత సొసైటీని క్యాన్సిల్ చేయండి, ఆ సొసైటీలు 15 మందే ఉన్నారు, ఆ 20 మంది కూడా మాకు వద్దు, 20 మంది మేము లాగేసుకొని సొసైటీ మేము పెట్టుకుంటాము అనే ఆదేశాలతో టీడీపీ వర్గం పెట్టుకొని బలంగా పోలీసులు పెట్టుకొని వాళ్ళని మా ఆర్డర్ని మేము పోలీసులకి ఇచ్చినాము. ఆర్డర్ కూడా వాళ్ళు తీసుకోలేదు. మేము కలెక్టర్ దగ్గరికి పోయినాము, మొన్న లీజు కట్టినాము, లీజు కూడా పే చేసినాము. మాకైతే ఇవ్వలేదు. కలెక్టర్ కూడా పీజీఆర్ఎస్ లో పెట్టినాము. కలెక్టర్ గారు కలిసి ఆయనకి అర్జీ కమిషనర్ కలిసాము. ఈ విధంగా కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు పోయిన మేము మాకు లీజ్ ఇవ్వమని చెప్పేసి అని మేము అందరినీ పై అధికారులంతా అభ్యర్థించాం. అంటే 35 మంది మెంబర్లకి సొసైటీ వాళ్ళకి లీజు కట్టి వాళ్ళ లీజు కట్టుకొని చెరువుని వాళ్ళకి ఇచ్చేస్తాము, కోర్టు వాళ్ళకి చెప్పింది అనేది సురేష్ బాబు రాజేష్ వచ్చి ప్రకటించేసి పోయినాడు. పోలీసులు పెట్టి అది వాళ్ళు చేస్తుంది తీవ్ర అన్యాయము. సొసైటీ మాది, మేము కోర్టుకు పోయినాము, మేము లీజు ఆర్డర్ తీసుకున్నాము, చెరువు లీజు మాకే వాళ్ళని కానీ అవతల వాళ్ళతో కుమ్ముక్కయ్యి వాళ్ళతో 10 లక్షలు లంచం తీసుకొని ఆయన గతంలో కూడా అన్నాడు, అయ్యా మీరు మీ సొసైటీని ఆడిట్ చేస్తే మీరు 5,000-10,000 ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మీ సంఘంలో నెమ్మలుగా జరిపిచ్చేస్తే 10 లక్షలు ఇస్తాము అన్నారు, మీరు ఇవ్వగలుగుతారని కూడా నాకు మాట్లాడినాడు. ఫోన్ లో కూడా రికార్డు కూడా స్పెషల్ ఆఫీసర్ ఆయన మేము స్పెషల్ ఆఫీసర్ కానీ మేము గుర్తించలేదయ్యా, మేము కొత్తగా ఎన్నికలు పెట్టేసుకున్నాము, మేము పెట్టుకోవాల్సిన ఇది మాకు ఉన్నది, మేము పెట్టుకున్నాము అని మేము అంటాం.
అయినా కాదు నేను స్పెషల్ ఆఫీసర్ని నేను చెరువుని ఊరికి ఇస్తే అదే వెళ్తాది అని మాట్లాడి కోర్టు ఆర్డర్ తీసుకొని పోయి ఇప్పుడు మా పక్కన పంపించారు, మా సంఘ ప్రెసిడెంట్ ఎత్తుకొని పోయి అది కూడా ఆయన అర్జీ ఇస్తే దాన్ని కూడా తీసి పారేసి శవం ఉన్నది, శవం కూడా పెట్టుకొని రాజకీయం చేసుకొని మీడియాలు పెట్టుకొని మీడియాలను కూడా రానియకుండా అధికారులను పెట్టుకొని మేము సొసైటీ నెంబర్లు మేము చేర్చేయినాము, వాళ్ళ దగ్గర డబ్బు కట్టుకొని చెరువుని వాళ్ళకి ఇచ్చేస్తా అంట సురేష్ బాబు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.